ఎస్, రెండు విషయాలు ఇక్కడ మనం గమనించవచ్చు. ఏ రాజకీయ పార్టీ తీసుకున్నా సరే సిద్ధాంత నిబద్ధత కలిగిన వాళ్ళకంటే అడ్డంగా డబ్బులు సంపాదించిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవాళ ఎన్నికల్లో పెరుగుతున్నది అన్నది వాస్తవం. ఎక్కడి నుంచి వచ్చాడు, అతని చరిత్ర ఏంటి అని తెలుసుకోకుండా ఆర్థికమైనటువంటి ప్రయోజనం కోసం ఒక పార్టీ గనక టికెట్ ఇస్తే ఇచ్చినటువంటి టీడీపీ పార్టీ అదే ధోరణిలో అతనికి టికెట్ ఇచ్చే ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటోంది. అతన్ని సస్పెండ్ చేసినందువల్ల జరిగినటువంటి నష్టం పూడ్చుకోవాలంటే చాలా సమయం పడుతుంది. మరొక విషయం కూడా ఇవాళ మనం గమనించాలి. జోగి రమేష్ ఆయనకు సంబంధించిన వ్యవహారంలో ఆయన భార్య ఒక మాట మాట్లాడింది. పెద్ద ఆయన వయసులో, అనుభవంలో చంద్రబాబు గారు కనీసం బాధ్యతగా ఆలోచించలేకపోయారేంటి? అలాగే ఆయనకి భార్య పిల్లలు ఉన్నారు కదా, మరి మాలాంటి వాళ్ళ గురించి, మహిళల గురించి ఆలోచించరా? మేము ఎంత నష్టపోతున్నాం, ఎంత కష్టపడుతున్నాం, ఎంత దుఃఖానికి లోనవుతున్నాం అన్నటువంటి ఒక లాజిక్ తీసుకొస్తూ కంపేర్ చేశారు ఆమె. భువనేశ్వరి పరిస్థితి ఒక్కసారి గుర్తు చేసుకుంటే మరి నా పరిస్థితి గుర్తురాదా చంద్రబాబు నాయుడికి అని ప్రశ్నిస్తున్నారు. ఎలా కంపేర్ చేయాలి? భువనేశ్వరికి ఈమెకి భువనేశ్వరి ఒక నిశ్శబ్ద విప్లవం లాగా, ఒక నిశ్శబ్ద ఉద్యమం లాగా జనం మధ్యకు వచ్చింది. కానీ వీళ్ళకిలాగా ఎక్కడ జనాన్ని రెచ్చగొడుతూ, కులాన్ని అడ్డం పెట్టుకుంటూ, అలాగే పోలీస్ అధికారుల మీద కలబడుతూ, తిరగబడుతూ కొత్త రాజకీయం కదా వీళ్ళది. బట్ భువనేశ్వర్ గారికి వీళ్ళకి పోలిక చూసినప్పుడు వాట్ టు సే మిస్టర్ ఈశ్వర్? ఖచ్చితంగా సార్, జోగి రమేష్ని అలాగే జోగి రమేష్ సోదరుడు రాముని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే జోగి రమేష్ సతీమణి ఉందో అలాగే జోగి రమేష్ కుమారుడు కూడా పోలీసుల వెహికల్ మీద దాడి చేయటం, పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించడం, పోలీసుల్ని నెట్టివేయటం, వాళ్ళ మీద దాడి చేయటం, ఇది వీళ్ళ సంస్కృతి సార్. గతంలో కూడా మీరు చెప్పినట్టు వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ మనం ఒకసారి చూసినట్టయితే కరకట్ట మీద చంద్రబాబు నాయుడు ఎక్కడైతే నివాసం ఉంటున్నాడో ఆ కరకట్ట మీద దాదాపు 30 నుంచి 40 వాహనాలు తీసుకెళ్లి మంది మార్బలంతో చంద్రబాబు నాయుడిని భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఘటనను ఇప్పుడు జోగి రమేష్ భార్య ఎందుకు మర్చిపోయింది అన్న ప్రశ్న, దానికి సంబంధించినటువంటి మ్యాటర్ ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతూ ఉంది సార్. ఎందుకంటే గతంలో మీరు చేసింది ఏంటి? ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఆయనకు ఒక గౌరవం ఇవ్వాలి. అలాంటి చంద్రబాబు నాయుడిని నేరుగా పచ్చి బూతులు, వాడుక భాషలో ఉపయోగించకూడనటువంటి పదాలతో ఇష్టలవిడిగా నచ్చినట్టు బూతులు తిట్టుకుంటూ మంది మార్బలంతో కరకట్ట మీదకి వెళ్ళి ఆ కరకట్ట మీద చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల్ని, చంద్రబాబు నాయుడిని భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితులు ఈరోజు జోగి రమేష్ సతీమణి మర్చిపోయిందా అన్న ప్రశ్న అయితే సర్వత్రా వినిపిస్తున్నాయి సార్. ఎవరిని ఈశ్వర్, మరొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుందాం. ఇవాళ జోగి రమేష్ కొడుకు మీద వచ్చినటువంటి ఆరోపణలేంటి, పెట్టబోతున్న కేసులేంటి, జరుగుతున్న విచారణలో వేస్తున్న ప్రశ్నలేంటి? కంపేర్ చేద్దాం అగైన్. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు లోకేష్ చేసినటువంటి విధానం ఏంటి? 10 మంది పెద్దల దగ్గరికి వెళ్ళటం, 10 మంది న్యాయ నిపుణులను సంప్రదించటం, అలాగే జనంతో కలిసి జనం యొక్క ధైర్యాన్ని కోల్పోయినటువంటి పరిస్థితికి ప్రయత్నం చేయటం. బట్ జోగి రమేష్ కొడుకు ఎందుకు కుర్రవాళ్లను కూడా ఇలా నాశనం చేసేటటువంటి రాజకీయం ఎందుకు అని జోగి రమేష్ లాంటి వాళ్ళు అర్థం చేసుకోవటంలా. ఒక పక్కన వాళ్ళ కాని భూమిది సృష్టించినటువంటి ఒక ఫేక్ డాక్యుమెంట్స్తో లేఅవుట్ చేసి, అలాగే ఎవరిది ఆ భూమి అనంటే ఎస్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్, ఎవరిది ఆ భూమి, దానికి సంబంధించి కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి లేఅవుట్ వేసి అమ్మేసినటువంటి పరిస్థితి. మంత్రి అయిన తర్వాత కూడా ఇంత నీచమైనటువంటి పరిస్థితి ఎందుకు, ఇంత దిగజారిపోవాలా అన్నటువంటి ఆలోచన. అలాగే చివరిగా ముగిస్తూ నేను ఒక మాట దలుచుకున్నా. అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని మసిబూసి మారేడుకాయ చేసి అమ్మేసుకున్నటువంటి పుత్రరత్నం అండ్ తండ్రి మంత్రి గారి కొడుకు ఇవాళ ఆ పని చేసినటువంటి వైనం. ఇక ముగిస్తూ ఒకే మాట చెప్పదలుచుకున్నాం. ఇవాళ జరిగినటువంటి ఉదంతం మొత్తం మనం గమనిస్తే చేసినటువంటి పాపం ఏదైతే ఉంటుందో దానికి బదులు చెల్లించాల్సిందే. ఇవాళ చేసినటువంటి నేరానికి శిక్ష అనుభవించాల్సిందే. కానీ చెప్పుకోవాల్సింది ఏదైనా ఉంటే జనంతో వినయంగా ఉన్నది ఉన్నట్టుగా కొంతైనా
కొంత కాకపోతే కొంతైనా ఒక నిజం చెప్తే ఇవాళ కొంత విలువ పెరుగుతుంది. అది అర్థం చేసుకోవటంలో ఆ కుటుంబం, ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. ఎనీహౌ, ఇస్ దేర్ ఎనీథింగ్ టు యాడ్ మిస్టర్ ఈశ్వర్? ఖచ్చితంగా సార్, జోగి రమేష్కు సంబంధించి కుటుంబంలో అతను కుమారుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కల్చర్ వేరు, ఇటు చంద్రబాబు నాయుడు కుటుంబానికి సంబంధించినటువంటి కల్చర్ వేరు సార్. ఎవరైతే జోగి రమేష్ ఇంట్లో ఉన్నటువంటి జోగి రమేష్ సోదరుడు కావచ్చు, అతని కుటుంబ సభ్యులు కావచ్చు, అగ్రెసివ్గా వెళ్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళి ఆ రోజు దాడి చేశారు సార్, కేవలం ఆ గుర్తింపు కోసమే. ఆ గుర్తింపు లేకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గర పదవులు రావు అనేది ఆనాటి 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి జగమెరిగిన సత్యం సార్. ఎందుకంటే ఎవరైతే లోకేష్ మీద కానీ, చంద్రబాబు నాయుడు మీద కానీ, పవన్ కళ్యాణ్ మీద కానీ డైరెక్ట్ గా అటాక్ చేస్తారో వాళ్ళకి మాత్రమే పదవులు వస్తాయనే ప్రచారం అయితే జోరుగా సాగింది. అది అక్షర సత్యంగా కూడా కనపడుతూ వచ్చింది సార్. చూద్దాం, ఎక్కడైతే ఒక నేర ప్రవర్తున్న వాళ్ళు మంత్రులు అవుతారో, లేకపోతే అధికారంలో ఉంటారో, అలాగే రాజకీయమైనటువంటి ఆధిపత్యం ఉంటుందో అక్కడ పౌర సమాజం, అలాగే వ్యవస్థ మొత్తం కూలిపోయేటటువంటి దశే ఉంటుంది. ఇవాళ లిక్కర్ వ్యాపారులు ఎవరు ఆంధ్రప్రదేశ్లో అంటే ఆల్మోస్ట్ రాజకీయ నాయకులే. అది ఏ పార్టీ అనేది సెకండరీ, బట్ మొత్తం రాష్ట్రాన్ని దోచుకున్నది లిక్కర్ స్కాములు ఎవరు అనంటే పొలిటికల్ లీడర్స్. చూద్దాం ఏం జరగబోతోందో, ఎవరిని శిక్షింపబోతున్నారో, అలాగే కోర్టులు కూడా ఎలా న్యాయబద్ధమైనటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుందో. నేరస్తులకు, తీవ్రమైనటువంటి నేరస్తులకు బెయిల్ ఇస్తే మాత్రం ప్రజల్లో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుందన్నటువంటి విషయాన్ని ఇవాళ న్యాయమూర్తులు కూడా గుర్తించి కొన్ని వెర్డిక్ట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందని భావిస్తూ ముగిస్తూ నమస్తే మీ రాజేంద్ర.